నేను మీ డాక్టర్ మల్లేష్ గప్ప, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాల. సార్ నాకు ఈ మధ్య ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మర్చిపోతున్నాను. ఫోన్ కానివ్వండి, నా బండి కేసు కానివ్వండి. దీనికి మతిమరుపుకి ఏమైనా సంబంధం ఉందా? బేసికల్ గా ఇవన్నీ కూడా మతిమరుపు అనడం కంటే కూడా ఇవన్నీ అటెన్షన్ డెఫిసిట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం మన మెమొరీలో రీసెంట్ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ అన్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా రీసెంట్ అండ్ వర్కింగ్ మెమొరీస్. మనం చేసే పనిలో ఆ అటెన్షన్ తగ్గిపోవడం వల్ల ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా వయసు పెరిగిన వాళ్ళల్లో మనం చూసే మతిమరుపు వ్యాధి లేదా డిమెన్షియా, సాధారణంగా అందులో ఆల్జీమర్స్ అనేది మోస్ట్ కామన్. అలాంటి వాటిలో లక్షణాలు ఇంకా వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక వస్తువును చూసారు, ఒక ఫోన్ ఎక్కడో పెట్టారు, మర్చిపోయారు, అది అటెన్షన్ డెఫిసిట్. అలా కాకుండా ఆ వ్యక్తికి అసలు ఫోన్ ఉందా లేదా, అసలు ఫోన్ అంటే ఏంది, దాని ఎగ్జిస్టెన్స్ కోసం కూడా తెలియకపోవడమే డిమెన్షియా ఆర్ ఆల్జీమర్స్ డిసీజ్. అది మతిమరుపు వ్యాధిగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వ్యాధులు ఉన్న పేషెంట్స్ లో సాధారణంగా మనుషులు, బంధువులు, దగ్గరి వాళ్ళ పేర్లు మర్చిపోవడం, వాళ్ళని గుర్తుపట్టలేకపోవడం, వాళ్ళు సాధారణంగా రోజు నడిచే దారిని మర్చిపోవడం, భోజనం చేసిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ ఆకలి అవుతుంది అని అడగడం, ఇది తీవ్ర స్థాయి చేరుకున్నప్పుడు వాళ్ళలో బిహేవియర్ చేంజెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి ఈ అటెన్షన్ డెఫిసిట్లు ఫర్దర్ గా మతిమరుపు లాగా ఏమన్నా మారుతుందా అన్న డౌట్ ఉంటే అలా కూడా ఏం మారదు. కానీ ఆల్జీమర్స్ లేదా డిమెన్షియా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని హెల్తీ బ్రెయిన్ టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్. అడిక్వేట్ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. మనం తినే డైట్ లో గుడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బాడీలో అడిక్వేట్ వైటమిన్ B12 లెవెల్స్ మెయింటైన్ చేసుకునేలా చూసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకోవడం, ఎక్కువగా మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ ఉండడం అన్నది చాలా మంచిది.